అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్స్ చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. ప్రస్తుతం మనం ఆదోని టీడీపీ మహిళా సీనియర్ నేత గుడిసె కృష్ణమ్మ మనతో పడుతున్నారు. ఆదోని నియోజకవర్గంలో మీరు గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఓడిపోయారు. ముఖ్యంగా ఆ ఎమ్మెల్యే కావాలని కలంగా నెరవేరకుండా అట్టే మిగిలిపోయింది. నేను ఎలా చూడొచ్చు? కలగానే మిగిలింది అనుకుంటాం. మరి ఒకటి కళల్ని నిజం చేసుకోవాలనే సహకారంతో ముందుకు వెళ్తున్నాము. ఎప్పుడైతే ఓడిపోయినా కూడా మళ్ళీ సెకండ్ టర్మ్ కానీ ఇంకోసారి టికెట్ ఎప్పుడైనా వస్తుంది, మళ్ళీ ఎప్పుడైనా ఎమ్మెల్యే అవుతానని చెప్పేసి ఆశ కూడా ఉంటుంది కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు, తప్పకుండా నీకు న్యాయం చేస్తానని చెప్పారు. దానికోసమే వెయిట్ చేస్తున్నామండి. ఇప్పటి వరకు బీజేపీ నేత టీవీ పార్సల్ది గెలుపుకైతే కృషి చేశారు. మీరు కావచ్చు, కూటమి నేతలు, మీనాక్షి కావచ్చు, అంత కృషి చేసి ఎమ్మెల్యే చేసినాక ఇప్పుడు ఎందుకు దూరం? నాకు ప్రోటోకాల్ అనేది లేదు. అంటే చిన్న చిన్నగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే కూటమి కదా, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఇక్కడ ఆదంలో బియ్యం వ్యాపారం ఒకరికి, ఇసుక ఒకరికి, మట్టి ఒకరికి అని పంచారంట కదా ఎమ్మెల్యే పార్సల్. అదేం లేదండి, నాకు తెలిసి బియ్యం వ్యాపారము, ఇసుక వ్యాపారము అది లేదు. నార్మల్ గా పోయిన గవర్నమెంట్ ఎట్లుందో అట్లాగే జరుగుతుంది. 60-40 నేను చెప్పట్లేదు, అట్లా కాదండి. చివరిగా చెప్పండి, ఎమ్మెల్యే కావాలని కళ అయితే ఇంకా నెరవేరలేదు. మీకు ఎమ్మెల్సీ ఆశ అయితే మీకు ఉండింది, ఎమ్మెల్సీ వస్తుందని చెప్పేసి కూడా మీరు అనుకున్నారు కూడా, కానీ ఎమ్మెల్సీ కూడా మిస్ అయింది. దీన్ని ఎలా చూడొచ్చు? నేను ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీలు అయితే నేను మారాను. చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడు లాంటి వాడు, తండ్రి లాంటి వాడు. నేను ఒకటే చెప్తుంటా, చాలా మంది ఉంటే ఈ పార్టీలో ఉంటా, లేదంటే ఇంట్లో ఉంటా. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఇక్కడ ప్రస్తుతం మనం ఆదోని టీడీపీ మహిళా సీనియర్ నేత గుడిసె కృష్ణమ్మ మనతో పడుతున్నారు. వాళ్ళని అడిగి ఆదోని నియోజకవర్గం విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఆదోని నియోజకవర్గంలో మీరు గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఓడిపోయారు. ముఖ్యంగా ఆ ఎమ్మెల్యే కావాలని కలంగా అట్లే నెరవేరకుండా అట్లే మిగిలిపోయింది. దీన్ని ఎలా చూడొచ్చు? 100% అండి. కలగానే మిగిలింది అనుకుంటాం. మరి ఒకటి కళల్ని నిజం చేసుకోవాలనే సహకారంతో ముందుకు వెళ్తున్నాము. 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పార్టీలో నిరంతరంగా, పార్టీ ఏదైతే నాకు బాధ్యత ఇచ్చిందో ఆ బాధ్యతని నేను నెరవేరుస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, నారా లోకేష్ గారు అయితేనేమి గుర్తించారు. బట్ ఏదో ఒక రోజు కళ సాకారం అవుతుందని ఆశగా ఎదురు చూస్తున్నాను. బీసీ మహిళగా అప్పుడు టికెట్ ఇచ్చారు, అంటే ఓడిపోవడం గల కారణం ఇలా ఎన్ని కారణాలు ఉన్నాయి? నిజంగా చెప్పాలంటే అప్పుడు మా ప్రభుత్వం, అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో వరుసగా 9 సంవత్సరాలు అధికారంలో ఉండడం వల్ల చాలా వ్యతిరేకత అనేది ఉంది. ఆ టైంలో గాలి కూడా ఎక్కువగా అప్పుడు కాంగ్రెస్ వైపే వీచింది. దానికి ఆ టైంలో నాకు రావడం, కొత్త అభ్యర్థి అయినా కూడా 42,000 పైచిలకు ఓట్లు వచ్చాయి నాకు. బట్ ఒక మహిళ ఊరి పేరు తెలియకుండా సడన్గా తీసుకొచ్చి అన్ని ఓట్లు రావడం అనేది నాకు కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది. 100% మనం ఇక్కడ ఫైట్ చేయొచ్చు అని చెప్పి అనుకున్నాము. బట్ ఓటమికి ప్రధాన కారణం నేను అనుకోవడము, అప్పుడు ప్రభుత్వం వ్యతిరేకత వల్ల ఓడిపోయాను అని చెప్పి అదొకటి ప్రధాన కారణం. అంటే ఎప్పుడైతే ఓడిపోయినా కూడా మళ్ళీ సెకండ్ టర్మ్ కానీ ఇంకోసారి టికెట్ ఎప్పుడైనా వస్తుంది, మళ్ళీ ఎప్పుడైనా ఎమ్మెల్యే అవుతానని చెప్పేసి ఎప్పుడు మీకు ఇంకా అట్లనే ఆశ కూడా ఉంటుంది కదా. 100% చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు, తప్పకుండా నీకు న్యాయం చేస్తానని చెప్పారు. దానికోసమే వెయిట్ చేస్తున్నామండి. అయితే మీకు ఇక్కడ ఎమ్మెల్యే కావాలని బలమైన కోరిక ఉంది. అయితే వేరే కూటమి అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి డాక్టర్ పార్సారథి వచ్చి ఇక్కడ టికెట్ ఇచ్చారు. వారికి ఎలా మీరు కృషి చేసి విజయానికి తోడ్పడ్డారు? 100% అండి. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం ఒక బీసీ మహిళగా నాకు టికెట్ ఇవ్వడం, అప్పుడు నేను ఓడిపోయాను. ఇప్పుడు కూడా ఒక బీసీ అభ్యర్థికి టికెట్ రావడం అనేది ఆషామాషిగా కాదు. అది బీసీకి రావడాలంటే 20 సంవత్సరాల తర్వాత వచ్చింది. కాబట్టి అదొక కాన్సెప్ట్. ఇక్కడ ఉండే బీసీలు, దళిత సామాజిక వర్గం అందరం కూడా, అంటే అన్ని అణుగారిన వర్గాలందరూ కూడా ఏకమయ్యి ఇప్పుడు మనకి ఛాన్స్ వచ్చింది, తప్పకుండా మనం గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఒక అభ్యర్థిగా మేమే అభ్యర్థిమి అన్న రేంజ్లో అందరూ కూడా గట్టిగా పోరాటం చేశారు. అభ్యర్థి డాక్టర్ పివి పార్సారథి అన్నగారి అభ్యర్థికి గెలుపు కోసం కృషి చేసి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. అది నిజంగా మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. దానికంటే ముందు లోకేష్ గారు మమ్మల్ని పిలిపించి మాట్లాడినప్పుడు ఒకటే చెప్పారు, అమ్మ ఇప్పుడు అభ్యర్థిని గెలిపించండి, ఎందుకంటే ఎన్డీఏ కూటమి బీజేపీకి ఇది అనౌన్స్ చేశారు కాబట్టి బీజేపీ అభ్యర్థిని గెలిపించండి, భవిష్యత్తును నేను చూసుకుంటానని చెప్పడం వల్ల మేము ఇంకా మరింత ఉత్సాహం పనిచేయడం జరిగింది. అయితే మీరు అనుకోవచ్చు, అంటే టీడీపీకి టికెట్లో ఏదో టీడీపీ వ్యక్తులకి ఎవరికొకరికి వస్తుందని చెప్పేసి మీరైతే అనుకున్నారు, కానీ లాస్ట్ మూమెంట్లో బీజేపీ అభ్యర్థికి టికెట్ ఇవ్వడంతో మీరు అనుకున్నారా గెలుస్తారా లేదా అని?
నేనైతే 100% నాకు నమ్మకం ఉంది. కనీసం తక్కువలో తక్కువ 2-3 వేల మెజార్టీతో అయినా గెలుస్తామని. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గారి పైన ఉన్నటువంటి పరిస్థితుల వలన ఖచ్చితంగా మేము గెలుస్తాం. ఎందుకంటే అనేక ఆరోపణలు ఆయన ఎదుర్కొన్నారు. భూ కబ్జాలు అయితేనేమి, ఇట్లాంటివి చాలా. ఎప్పుడెప్పుడు ఈయన్ని ఓడిద్దామని ప్రజలే స్వచ్ఛందంగా ముందుండి పివి పార్సార్థన్నకి గెలుపుకి సపోర్ట్ చేశారు. ఇది నేను ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పాను. ఇది మా విజయం కంటే అండ్ మా కూటమి విజయం కంటే ఎక్స్పెషల్లీ ఆదోనిలో ఉన్న ప్రజా విజయం ఇది. అయితే ఇప్పుడు గతంలో ఏదైతే మీనాక్షి నాయుడు ఉన్నారో చాలాసార్లు టికెట్ ఇచ్చినప్పుడు ఓడిపోయాడు, టికెట్ లేనప్పుడు అధికారం ఉండదు. దీన్ని ఎలా చూడొచ్చు? మీనాక్షి నాయుడు గారి ఆదోని ప్రజలకి వాళ్ళ మీద నమ్మకం ఎలా ఉంటుంది? అంటే 2004లో ఆయనకు టికెట్ రాలేదు, నాకు వచ్చింది. అప్పుడు మేము ఓడిపోయాము. ఎందుకంటే స్టేట్ వైడ్గా కూడా ఆ గాలి వేరే ఉంది. 2009లో మీనాక్షి నాయుడు గారు గెలిచారు. తర్వాత 14లో 19లో వరుసగా ఓడిపోవడం జరిగింది. బట్ ఇది మళ్ళీ ఇటువంటిది తిరిగి పునరావృతం కాకూడదు అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని అందరం కూడా ఇక్కడ ఈ తెలుగుదేశం పార్టీ అయితేనేమి, బీజేపీ పార్టీ అయితేనేమి, జనసేన పార్టీ అందరం కూడా బాగా కష్టపడి ఈ ఎలక్షన్లో గెలుపు కోసం ప్రయత్నం చేశాం. బట్ అనేది ప్రజలు ఆ నిర్ణయం తీసుకున్నారు అప్పట్లో. మీనాక్షి నాయుడు గారికి కొన్ని పరిస్థితుల్లో ఇక్కడ పునరావృతం కాలేదు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా స్టేట్ వైడ్గా కూడా అదే గాలి ఉనింది. ఎక్స్పెషల్లీ ఆదోనిలోనో గాలి మరింతగా ఉనింది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ముస్లిం మా సోదరులు ఉన్నారు. బీజేపీ అయినా కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించారు. అదే ఉదాహరణ చెప్పాలి. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే గారు ఏ రకంగా పరిపాలన చేశారు ఆ 2 టర్మ్స్ అనేది. ఇప్పటి వరకు బీజేపీ నేత పివి పార్సారథికి గెలుపుకైతే కృషి చేశారు. మీరు కావచ్చు, కూటమి నేతలు మీనాక్షి నాయుడు కావచ్చు, అంత కృషి చేసి ఎమ్మెల్యే చేసినాక ఇప్పుడు ఎందుకు దూరం ఉన్నారు? దూరం అనేది ఏమీ లేదు. వర్గాలు అనేది ఏర్పడినాయి. వర్గాలు ఎప్పుడూ లేదు. అంటే చిన్న చిన్నగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే కూటమి కదా. ఇప్పుడు మనం ఇంట్లోనే అందరం కూడా ఇంట్లో సభ్యులే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఇక్కడ బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీ కూటమి కాబట్టి చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండొచ్చు. అంతేగాని మేమంతా ఆల్మోస్ట్ కలిసే పని చేసుకుంటున్నాం. ఇప్పుడు పార్సార్థన్న దగ్గర అయితేనేమి, మేము దగ్గరుండి వెళ్ళి ఏదైనా మాకు పండ్లు కావాలన్నా, మాకు ఎక్స్పెషల్లీ కార్యకర్తల కోసం కావాలన్నా మేము వెళ్ళి దగ్గరుండి చేయించుకుంటాం. ఎమ్మెల్యే గారు కూడా ఏ రోజు నేను చెయ్యనని చెప్పలే. అతను ఎవరి పోయినా ఎమ్మెల్యే గారు అందరికీ సానుకూలంగా స్పందించి పనులు అయితే చేసి పెడుతున్నారు. అదే ఇప్పుడు మీనాక్షి నాయుడు ఒక వర్గం, ఇప్పుడు ఎమ్మెల్యే ఒక వర్గం, మీరు అటు కాకుండా ఇటు కాకుండా ఒక మధ్యలో ఎటు కాకుండా, అంటే వాళ్ళ దగ్గర పోతే సీనియర్ మీనాక్షి నాయుడు, ఇక్కడ ఎమ్మెల్యే దగ్గర పోకపోతే పనులు. మీరు ఎలా దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే అట్లా కాదు. మా పార్టీలోన కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నమాట వాస్తవం. అవి చిన్న చిన్న సమస్యలే, పెద్దవైతే కాదు. అందరు కూర్చొని మాట్లాడితే సాల్వ్ అవుతుంది. అట్లని చెప్పి మేము ఇది చేయలేము. బట్ ఎమ్మెల్యే గారు అన్నప్పుడు మా పార్టీ ఏదైతే కొన్ని కావాలి అన్నప్పుడు, అంటే మాకు ఇంత పర్సంటేజ్, అంటే డీలర్స్లో విషయం అయితేనేమి, ఫీల్డ్ అసిస్టెంట్లో కానీ ఏవైనా కార్యకర్తలకు ఇచ్చే పదవుల్లో టీడీపీకి ఇంత పర్సంటేజ్, బీజేపీకి ఇంత పర్సంటేజ్, జనసేనకు అన్నప్పుడు దాంట్లో కొద్దిగా భేదాభిప్రాయాలు ఉండొచ్చు. కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది. అంతేగాని ఎక్కడ కానీ తీవ్రమైన భేదాలు అనేవి అయితే ఎవరిలో లేవు. మా మధ్యన చిన్న చిన్నవే ఉన్నాయి, బట్ షార్ట్ అవుట్ అయితే. ఎక్స్పెషల్లీ కార్యకర్తల కోసం మేమందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లాగిన పని చేయకపోతే కార్యకర్తలు నష్టపోతారు అనేది నేను ప్రధానంగా భావిస్తాను. ఆదోనిలో మొదటి నుండి ఒక సంస్కృతి ఉంది 60-40 అనేది. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే పార్సార్థి వచ్చినాక 60-40 అనేది కట్ చేసినందుకేనా ఇబ్బందులు అనేది? అట్లని కాదు. 60-40 అనేది విన్నాం మేము కూడా, బట్ అట్లేం లేదు. ఇప్పుడైతే అందరికీ పనిచేసి పెడుతున్నారు ఎమ్మెల్యే గారు అయితే. ఈవెన్ దో మీనాక్షి అన్న వాళ్ళు వెళ్ళినా, ఇంకా మిగతా నాయకులు ఎవరు వెళ్ళినా కూడా పనిచేస్తున్నారు. మేము అదే అంటున్నాం, ఎవరు వెళ్ళినా కార్యకర్తలు అయితేనేమి, ప్రజలైతేనేమి స్వచ్ఛందంగా వెళ్ళి ఎమ్మెల్యే గారితో పని చేయించుకున్న రోజునే ఇక్కడ ఆదోనిలోన ఇంతకు ముందు ఉన్నటువంటి సంస్కృతికి ఇప్పటికీ మారుతుందని మేము ఎమ్మెల్యే గారికి పదే పదే చెప్తాము. అదే దాంతో ఈరోజు అన్న గెలిచింది. అదే ఒకే ఒక కోరికతో. ఎందుకంటే ఈరోజు ఆదోని ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఎటువంటి భూ కబ్జాలు కానీ ఎటువంటి ఇవి లేకుండా ఈరోజు ఎవరైతే అధికారులు అయితేనేమి, మిగతా వాళ్ళు అయితేనేమి చాలా హ్యాపీగా ఉన్నారు. ఎవరిపైన ఒత్తిడి ఉండదు, ఎవరిపైన ఇది ఉండదు. వాళ్ళ వర్క్ ఏంటో వాళ్ళు చేసుకుంటూ పోతారు. అప్పుడు ఇలా ఉండేది కాదు. మేము అప్పుడు చాలా ఫైట్ చేసాం.
సాయి ప్రసాద్ రెడ్డి గారి పైన మేము చాలా ఫైట్ చేసాం. మేమైతేనేమి, మా టీడీపీ లీడర్లు అయితేనేమి, జనసేన వాళ్ళు అయితేనేమి, బీజేపీ వాళ్ళు అయితేనేమి, ఆ ఫైట్ ఈ ఎలక్షన్లో మాకు కలిసి వచ్చింది. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గాని పరిపాలన ఎలా ఉంది అనుకుంటున్నారు ఆదోనిలో? ఇప్పుడు 100% బాగుందండి. ఎస్పెషల్లీ మా ఎన్డీఏ కూటమి చాలా బాగా పనిచేస్తుంది. సంక్షేమ పథకాలు స్టేట్ వైడ్గా ఏ విధంగా ఉన్నాయో ఆదోన్లో కూడా అదే విధంగా ఉన్నాయి. ఏ చిన్న సమస్య వచ్చినా ఎమ్మెల్యే గారు దగ్గరుండి కూడా సాల్వ్ చేస్తున్నారు. బట్ ఇంకా చేయాలి, ఆదోని డెవలప్మెంట్ అనేది చేయాలి. మేమందరం కూడా కూర్చొని ప్రణాళికలు వేసుకొని ఎలా చేయాలి ఏంటి అనేది తొందరలోనే అందరం కూర్చుంటాం. ఎందుకంటే మీనాక్షి నాయుడు గారు అయితేనేమి, మేమైతేనేమి, ఇంకా జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరం కూర్చొని 1 year ఆల్రెడీ గడిచిపోయింది, ఇంకా 4 years ఉంది. చాలా తక్కువ టైం ఉంది. ఎందుకంటే ఆదోని డెవలప్మెంట్ చేసి చూపిస్తామని చెప్పి మేము ఎన్నో సందర్భాల్లో ప్రెస్ మీట్లలో చెప్పాం. ఈరోజు ఆదోన్లో చాలా సమస్యలు, ట్రాఫిక్ సమస్య అయితేనేమి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య అయితేనేమి, చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటే కాదు, ఎరువుల సమస్య అయితేనేమి, ఇంకా ఎన్నో రైతులకు సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా వాటర్ సమస్య ఎక్కువగా ఉంది, త్రాగునీటి సమస్య, సాగునీటి సమస్య. వీటన్నిటిపైన కూర్చొని మేమంతా డిస్కషన్ చేసి ఏ విధంగా చేయాలి. ఎస్పెషల్లీ ట్రాఫిక్, ఆదోని అని గుర్తొస్తేనే ట్రాఫిక్ సమస్య మెయిన్గా గుర్తొస్తుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ గుర్తొస్తుంది. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా వర్కౌట్ చేస్తాము. 100% మేము కనీసం 100కి కనీసం 30, 40, 50 అన్నా చేసి, ఎందుకంటే 30 సంవత్సరాలకి ఇప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి ఉన్నారు, 3 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన ఏం చేశారు? ఇప్పుడు ఏ విలేజ్లో తీసుకోండి, మేము చాలా విలేజ్ల్లో, ఇప్పుడు నేను స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో చాలా విలేజ్లకు వెళ్తుంటాను. అక్కడ చూస్తే నిజంగా ఎంత దారుణంగా ఉంది. మేము అక్కడనే మేము ఖండిస్తున్నాం. 30 సంవత్సరాలుగా నీవు ఏకదాటిగా 15 సార్లు నువ్వు, అంటే 15 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఏం చేసావు, గ్రామాలని ఏం డెవలప్ చేసావు, అదేవిధంగా టౌన్ అయితేనేమి, ఇట్లాంటి క్వశ్చన్లు నేను 100% రైజ్ చేస్తున్నా. అవి రైజ్ చేశాను కాబట్టి ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఓకే, అయితే మీరు మొన్నటి వరకు ప్రజల్లో తిరిగారు, ఇంటింటికి పథకాలు వివరించారు, అంటే మీనాక్షి నాయుడుతో గారితో తిరిగారు, అందరితో తిరిగారు. కానీ ఎమ్మెల్యేని కలుపుకొని ఎందుకు తిరగలేకపోతున్నారు మీనాక్షి నాయుడిని ఎమ్మెల్యేని కలుపుకొని? యాక్చువల్గా ఇది సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం కేవలం మా పార్టీకి సంబంధించింది. ఓన్లీ టీడీపీ పార్టీకి మాత్రమే సంబంధించింది. కాబట్టి టీడీపీ మాత్రమే వెళ్తున్నాం, డోర్ టు డోర్ వెళ్తున్నాం. ఇది ఎన్డీఏ కూటమికి సంబంధించిన కార్యక్రమం అయితే కాదు. లేదంటే 100% ఇంతకు ముందు చూడండి, ఎన్నో మీటింగుల్లో ఎమ్మెల్యే గారితో పాటు కూడా ఉన్నాను. ఇది కేవలం మా పార్టీకి సంబంధించింది కాబట్టి ఈ 1 monthలోన ఎన్ని వీలైతే అన్ని హౌసెస్ని అటెండ్ చేయాలి, డోర్ టు డోర్ వెళ్ళి మనం సంక్షేమ పథకాలు ఎన్ని అందించామో వాటన్నిటిని కూడా తెలపాలి, అందించకుండా ఇంకేమైనా మిగిలినవి ప్రజలకు వివరించాలని ఒక లక్ష్యంతో మా పార్టీ ముందుకెళ్తుంది. టీడీపీ పార్టీలో మీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు పార్థసారథి గారు, అంటే మీనాక్షి నాయుడు పక్క పెట్టారు. దీన్ని మీనాక్షి నాయుడు అంటే మీకు ఎలా సంబంధాలు ఎలా ఉన్నాయి? అట్లేమి లేదండి. టీడీపీలోన నాకే ఎక్కువగా ఇస్తున్నారు అనేది కాదు. నేను ఇక్కడ ఇప్పుడు కూర్చుంటాను, ఇక్కడ ఆఫీసులో కూర్చుంటాను. ఎవరైనా కార్యకర్తలు వచ్చి అక్క నాకు ఇది పని చేయాలి, ఎమ్మెల్యే గారితో పని ఉంది అంటే ఇమ్మీడియట్గా నేను ఆ కార్యకర్తను తీసుకొని నేను వెళ్తాను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, అన్న ఇది మా కార్యకర్తలు అన్న, ఖచ్చితంగా మీరు పని చేయాలంటే ఇమ్మీడియట్గా చేస్తున్నారు. అంటే ఇక్కడ నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి పని చేయించుకోవడానికి నేను ఏదో ఇది అయింది, నేను ఆయనతో నేను ఎందుకు వెళ్ళాలి అనేది నాకు ఫీలింగ్ లేదు. ఎందుకంటే నా కార్యకర్తల కోసం నేను నిరంతరంగా పనిచేయాలని ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నా. మీనాక్షి నాయుడు గారు 100% ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా వస్తున్నారు, ఎమ్మెల్యే గారితో మాట్లాడుతున్నారు, కూర్చుంటున్నారు. ఆల్మోస్ట్ షార్ట్ అవుట్ అయిందని అనుకుంటున్నాను నేను. అయితే మొన్నటి వరకు ఎమ్మెల్యేతో పాటు తిరిగారు మొత్తం, ఈ రీసెంట్గా కొన్ని రోజులు ఉంటే బయటికి రావట్లేదు, ఎందుకు? ఎవరు? మీరు? లేదు, మేము ఈ 20 days అయింది సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమము ఇంటింటికి తిరుగుతున్నాం కాబట్టి ఎక్కువగా మేము ఇక్కడ పోతున్నాము. అదిగాక ఎమ్మెల్యే గారు కూడా ఆయన సొంత కార్యక్రమాలు ఉన్నాయి, అందరం కలిసి వెళ్ళాలనే కార్యక్రమం అయితే 100% వెళ్తాను. ఎందుకంటే నాకు ప్రోటోకాల్ అనేది లేదు, కొన్ని కార్యక్రమాలకి నేను అటెండ్ కాకపోవచ్చు, ఎందుకంటే ప్రోటోకాల్ లేదు కాబట్టి అటెండ్ కాలేకపోవచ్చు. బట్ మిగతా కార్యక్రమాలన్నింటితో పాటు ఎమ్మెల్యే గారితో పాటు 100% ఉంటాను. ఎందుకంటే మేము గెలిపించుకున్న మా ఎమ్మెల్యే ఆయన, 100% ఆయనకి ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది. మేము ఒకటే కాదు, ప్రజలందరి సపోర్ట్ ఎమ్మెల్యే గారికి ఉంటుంది. మీ మీద విమర్శ వచ్చింది, తలలు తీసేస్తాము అది ఇది అని ఏమో అన్నారండి. యాక్చువల్గా దానికి అట్లా అని కాదండి. యాక్చువల్గా కుప్పగల్లు గ్రామం
అది ఇంతకు ముందు కూడా చాలా అది జరిగింది. మా టీడీపీ కార్యకర్తల్లోనే మాకే కావాలని చెప్పి. అంతకుముందు మాట్లాడి వీఆర్ఓతోని ఏపించాం. ఈ 2 వర్గాలకు వద్దులే వీఆర్ఓతో ఏంటి గొడవలు జరుగుతాయని. తర్వాత ఎంఆర్ఓ గారు చేంజ్ అయ్యారు. కొత్త ఎంఆర్ఓ గారు వచ్చారు. ఆయనకు తెలియదు. నేను ఇక్కడనే ఒక 30 మంది ఉన్నారు. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాను నేను. సార్ అది ఇద్దరికి సెట్ అయ్యేంత వరకు వీఆర్ఓతో వేయించండి, లేకపోతే వాళ్ళ తలలు పగలు కొట్టుకొని కొట్లాడి ఇదైపోతారు సార్. ఎందుకంటే అక్కడంతా బీసీ వర్గానికి చెందిన వాళ్ళే. ఎమ్మెల్యే గారితో మాట్లాడిన తర్వాత సెటరేట్ అయిన తర్వాత ఎవరికో ఒకరికి ఇచ్చేద్దాము. అప్పటి వరకు మీరు వీఆర్ఓకితోనే వేయించండి. పోయిన నెల కూడా వీఆర్ఓనే వేశారు కాబట్టి ఈ నెల కూడా ఇవ్వండి అని చెప్పాం. దాన్ని ఆయన ఏ రకంగా తీసుకున్నాడు? ఎందుకంటే నేను మాట్లాడింది నేను ఒక్కటే కాదు, నాతో పాటు 30 మంది ఆ ఊరు గ్రామస్తులు ఉన్నారు. చాలా మంది మా కార్యకర్తలు పగులు కొట్టుకుంటారు వాళ్ళు అని. అంటే కార్యకర్తలు ఇద్దరు కొట్లాడి మొన్ననే రీసెంట్ గా ఒక 1 వీక్ బ్యాక్ అదే గ్రామంలోనూ పగులు కొట్టుకున్నారు. కేసు అయింది. మా టీడీపీ 2 వర్గాలు అంటే ఒకే వర్గంలోని ఇద్దరు ఇదే బియ్యం గురించి కొట్లాడుకున్నారు. ఆ రోజు నేను చెప్పిందే ఇక్కడ పునరావృతం అయ్యింది. కాబట్టి ఎందుకంటే మేము 20 సంవత్సరాలుగా చూస్తున్నాం గ్రామంలో ఇట్లాంటివి బయటకు రాకూడదనే ఉద్దేశంతోనే చెప్పాం. బట్ ఆయన ఏ ఉద్దేశంతోనా అది లీక్ చేశాడో మాకైతే తెలియదు ఎంఆర్ఓ గారు. ఇక్కడ ఆదంలో బియ్యం వ్యాపారం ఒకరికి, ఇసుక ఒకరికి, మట్టి ఒకరికి అని పంచారంట కదా ఎమ్మెల్యే పాస్ అవుతుంది. అదేం లేదండి. నాకు తెలిసి బియ్యం వ్యాపారమో ఇసుక వ్యాపారమో అది ఏమి లేదు. నార్మల్ గా పోయిన గవర్నమెంట్ ఎట్లుందో అట్లాగే జరుగుతుంది. 60-40 అని నేను చెప్పట్లేదు. అట్లా కాదండి. గరుసు ప్రతి ఒక్కరికి నీడ్ ఉంటుంది, వేస్తారు, తీసుకొని పోయి వేస్తారు. ఇంకా ఇసుక తీసుకొని ఇప్పుడు మా గవర్నమెంటే ఎన్డీఏ ప్రభుత్వమే చెప్పింది ఫ్రీ ఇసుక అని చెప్పి. అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి వాళ్ళు కేవలం బాడుగ మాత్రమే ఇవ్వాలి. అక్కడ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నేను ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పి ఒక రిసిప్ట్ తీసుకుంటే కౌతాళం దగ్గర అక్కడ తీసుకొని వేస్తారు. దానికి వాళ్ళు కేవలం వెహికల్ రెంట్ మాత్రమే కట్టుకోవాలి. ఇంకా బియ్యం అంటారా, బియ్యానికి అసలు నాకు తెలిసి అది ఏమీ జరగదు. ఇవన్నీ కూడా కేవలం బురద జల్లాలి. గుడిసె కృష్ణమ్మ ఎదుగుతుంది, ఆమె పైన బురద జల్లాలని వైసీపీ వాళ్ళు చేస్తున్న కుట్రే. ఇంకా అంతకు మించి నేనైతే ఇంకేం అనుకోవట్లేదు. గుడిసె కృష్ణమ్మని టార్గెట్ చేశారు వైసీపీ వాళ్ళు. ఎందుకంటే అంతకు ముందు గవర్నమెంట్లో నేను ప్రతి అవినీతిని నేను ప్రశ్నించేదాన్ని, ఎవరు కూడా ప్రశ్నించాలి, నేను ప్రశ్నించినట్టు. కాబట్టి ఈమె నన్ను ప్రశ్నించింది, అప్పుడు ఇది చేసింది అనే కోపంతో మేబీ ఇప్పుడు నా మీద బురద చల్లడానికి ప్రయత్నం చేయొచ్చు. నేను ఏ తప్పు చేయకపోయినా తప్పు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు మాట్లాడడం అనేది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాను. ఇంకొకటి, ఆదోని ప్రజలకు బాగా తెలుసు గుడిసె కృష్ణమ్మ ఎలాంటిదో, ఏ విధంగా పనిచేస్తుందో అనేది అందరికీ బాగా తెలుసు. నాకు తెలిసి నేను ఏ ఒక్క అవినీతికి చేయలేదండి, చెయ్యను కూడా. ఎందుకంటే మేము అట్లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాము కాబట్టి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇల్లు కొనాలన్నా మాకు భయమేస్తుంది ఇక్కడ. అట్లా కాదు, దాని నుంచే కొనింది, ఇంకో దాని నుంచే కొనింది అన్న ఇవి వస్తాయని చెప్పి, విమర్శలు వస్తాయి అని చెప్పి. నిజంగా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇటువంటి సహజం, కానీ దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. చివరిగా చెప్పండి, ఎమ్మెల్యే కావాలన్న కళ అయితే ఇంకా నెరవేరలేదు మీకు, ఎమ్మెల్సీ ఆశ అయితే మీకు ఉండింది, ఎమ్మెల్సీ వస్తుందని చెప్పేసి కూడా మీరు అనుకున్నారు కూడా, కానీ ఎమ్మెల్సీ కూడా మిస్ అయింది. దీన్ని ఎలా చూడొచ్చు? నాకు తెలిసి 2029లో గట్టిగా, ఎందుకంటే మహిళా బిల్లు కూడా పాస్ అయింది కాబట్టి 33% రిజర్వేషన్ వస్తుంది. 100% ఆ విషయంలో నేనైతే గ్యారంటీగా ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లోకేష్ సార్కి నా గురించి బాగా తెలుసు, చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసు. ఎందుకంటే నేను ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీలో అయితే నేను మారలే. చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడు లాంటి వాడు, తండ్రి లాంటి వాడు. నేను ఒకటే చెప్తుంటా చాలా మందికి, ఉంటే ఈ పార్టీలో ఉంటా, లేదంటే ఇంట్లో ఉంటా. కృష్ణమ్మ గారు చెప్తారంటే, నేను గతంలో 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన, ఓడిపోయినప్పటికీ కూడా నాకు ఎలాంటి బాధ లేదు, నా కళ అయితే నెరవేరుతుంది, నేను ఆదోని ఎమ్మెల్యేగా అయి తీరుతానని చెప్పేసి ధీమత్ అయితే ఉన్నారు. ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం.